హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? మన నేషనల్ హైవే పైన కాళాశ్రీకి వెళ్ళేదానికి చాలా సింపుల్ మార్గం చూడండి. ఈ హైవేలో మనం కిందకి కట్ అవ్వాలి. అది ఎక్కడైనా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మనం కాళాశ్రీ వచ్చే ముందు ఈ చెరువు కనిపిస్తే ఆల్మోస్ట్ మనం కాళాశ్రీ వచ్చేసినట్టే. ఫ్లైఓవర్ నుంచి చెరువు దాటుకొని హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే, ఈ చిన్న వీడియో ఒక చిన్న రూటు క్లారిటీ గురించి చెప్తున్నాను. రూట్ మీకు చెప్పాలనేసి. పాత వాళ్ళకైతే పర్వాలేదు, డైలీ వెళ్ళొచ్చే వాళ్ళకి, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కోసం ఈ చిన్న వీడియో. మామూలుగా ముందు మన కాళాశ్రీ వెళ్ళేటప్పుడు అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు హైవే పడడం వల్ల కొంచెం మనకి రూట్ చేంజ్ అయింది. అక్కడ మనకి కాళాశ్రీ ఊర్లోకి వెళ్ళాలంటే కొంచెం మనం 2 చోట్ల మనం క్రాస్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ క్రాస్ ఇది కాళాశ్రీ ఊర్లోకి వెళ్ళేదాని కోసం. ఇది చెల్లపల్లి క్రాసు. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కింద వెళ్ళామంటే ఇక్కడ నుంచి జస్ట్ 6 కిలోమీటర్లు వస్తుంది కాళహస్తి. అక్కడికి వెళ్ళి కింద లోపల ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ కింద దూరి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇది ఫస్ట్ క్రాసింగు. మళ్ళీ రెండవది కూడా చూపిస్తాను చూడండి. ఇక మనం ఈ హైవేలో వెళ్ళే కొద్దీ మనకి క్రాసింగ్ అంటే పెద్దగా ఏం రావు. నెక్స్ట్ ఇంకో క్రాసింగ్ వస్తుంది. అంతా లారీలు, బస్సులు. ఆల్రెడీ కాళాశ్రీ వచ్చే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ కింద నుంచి వెళ్ళాలి. కాళాశ్రీ కింద పోయింది కదా, ఆ బ్రిడ్జ్ కింద వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో క్రాస్ వస్తుంది మనకి, అది కూడా చూపిస్తాను చూడండి. రూట్ అయితే మాత్రం చాలా బాగా వేసారు. రోడ్డు చూసారా, అక్కడ కట్టింది కదా, మళ్ళీ ఎక్కడ వచ్చి మళ్ళీ హైవేలో కలుసుకుంటాం చూడండి. చూసారా, వెహికల్స్ కలుసుకున్నాయి కదా, మళ్ళీ హైవేలోకి వచ్చి కలుసుకునేస్తున్నాయి మామూలు యథా ప్రకారంగా. మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఇంకొక రోడ్ వస్తుంది. అది కూడా చాలా బాగుంది. ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఆ రైట్ సైడ్ ఉండే కొండ వరకు వెళ్ళాలి మనము కాళాశ్రీ వెళ్ళాలంటే. ఫ్లైఓవర్ రూట్ అయితే బాగుంది, చాలా బాగుంది. రోడ్ అయితే చాలా ఎక్స్ట్రా ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది జర్నీ అయితే. రోడ్డు కూడా నీట్గా ఉన్నాయి. ఈ వీడియో టోల్ ప్లాజా తర్వాత తీశాను. తిరుపతి నుంచి తీద్దామంటే వీలు అవ్వలేదు నాకు. మళ్ళీ ఐడియా వచ్చింది, వీడియో తీస్తే బాగున్నాను. ఎందుకంటే 2-3 సార్లు నేను మిస్ అయ్యాను. కాళాశ్రీకి ఎట్ట వెళ్ళాలి బాగానే హైవేలో వచ్చేటప్పుడు. అట్లా ఎవరికైనా యూజ్ అవుద్దని ఈ వీడియో తీస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా బోర్డు ఇచ్చారు కదా పైన. ఇక్కడ కూడా కాళాశ్రీకి లెఫ్ట్ వెళ్ళొచ్చండి. లెఫ్ట్ వెళ్ళి అక్కడ మళ్ళీ రైట్ ఫ్లైఓవర్ కింద వెళ్ళాలి. చూసారు కదా క్రాసు. ఇక్కడ కానీ మిస్ అయినామంటే మళ్ళీ ఇంకొకటి ఉంది. మొత్తం 2 క్రాసింగ్ అనమాట. వెళ్ళే కొద్దీ హైవే వస్తూనే ఉంటుంది, కానీ క్రాసింగ్ మాత్రం గమనించుకోవాలి. మిస్ అయ్యామంటే డైరెక్ట్ విజయవాడకే. చూసారు కదా, అక్కడ సర్వీస్ రోడ్లు ఇచ్చారు కదా, అది గుర్తుపెట్టుకొని అక్కడ డౌన్ అయ్యామంటే దగ్గర 3-4 వస్తాయి కరువులు. కానీ మనం మెయిన్ కాళాశ్రీ వెళ్ళేదాని కోసం షార్ట్ కట్ అవి కొన్ని మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం మిస్ అయినా కూడా నెక్స్ట్ వచ్చేది హైలైట్ అండి. రోడ్డు వెళ్ళి చాలా దగ్గర అయిపోతాం మన కాళాశ్రీకి. ఇప్పుడు ఎక్కాం కదా చూడండి, ఈ ఫ్లైఓవర్ చూడండి. ఆ పక్కన లెఫ్ట్లో కానీ చూసుకున్నామంటే ఒక పెద్ద చెరువు వస్తుంది. ఈ చెరువు కానీ వచ్చిందని అనుకుని మనకు కనిపించింది అనుకుని లెఫ్ట్లో ఆల్మోస్ట్ మనము కాళాశ్రీ దగ్గర 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామని అర్థం, దగ్గరలో ఉన్నామని. చూసారు కదా చెరువు, చాలా పెద్ద చెరువు ఇది, ఊరందూరు చెరువు. చూసారు కదా, పచ్చని పొలాల మధ్యన హైవేలో వెళ్తుంటే ఎట్లుంటే జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ కనిపించే కొండల వద్దకు మనం వెళ్ళాలి. ఇది మన తిరుపతి విజయవాడ నేషనల్ హైవే అండి. పచ్చని పొలాల మధ్యన వెళ్తూ ఉంటే ఎంత చల్లంగా ఉంటుంది తెలుసా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేది ఇది ఫైన్ అండి. కాళహస్తికి చాలా షార్ట్గా కట్ అయిపోవచ్చు. ఇక్కడ కట్ అయ్యామంటే కాళహస్తికి జస్ట్ 4 కిలోమీటర్స్ ఈ హైవే కానీ కట్ అయ్యామంటే. చూడండి, అది ఆ కొండల వద్దకు మనం వెళ్ళాలి. అదే కాళహస్తి కనిపిస్తుంది కదా, అదే శ్రీకాళహస్తి ఊరు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా రైట్గా ఎర్ర కలర్ పెట్రోల్ బంక్. అది లెఫ్ట్లో ఈ బోర్డు చూసారా, ఊరందూరుకి వెళ్ళే క్రాస్ శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్ళే దారిని బోర్డు పెట్టుంటారు. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మనకి ఇక్కడ లెఫ్ట్ చూసారా, నేను లెఫ్ట్ క్రాస్ అయ్యాను కదా, ఇక్కడ మనం క్రాస్ అవ్వాలి. సర్వీస్ రోడ్లకి ఎంటర్ అయిపోవాలి. లెఫ్ట్లో ఈ బోర్డు చూసారా, ఊరందూరు లెఫ్ట్ చూపిస్తుంది. ఇట్టు వెళ్ళామంటే జస్ట్ ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ అయితే మనకి కట్ అయిపోతుంది. చూసారా, యారమార్ కట్ అయ్యామా, ఇక్కడ మనం వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. సర్వీస్ రోడ్కి ఎంటర్ అవుతానే మనకి హైవే కట్ అయిపోతుంది. ఈ సర్వీస్ రోడ్ ఊరందూరు లెఫ్ట్లో వెళ్తే ఊరందూరు. ఇంకా మనం బ్రిడ్జి పైకి వెళ్ళాం. ఇంకా ముందుకెళ్తే మళ్ళీ ఎక్కొచ్చు. మనకి కాళహస్తి వెళ్ళాలి కాబట్టి ముఖ్యం చెప్తున్నాను. వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో లెఫ్ట్ కట్టింగ్ ఉన్నది, ఊరందూరు ఊర్లో పోతుంది. రైట్లో కట్ అయ్యామంటే శ్రీకాళహస్తి టౌన్లోకి వెళ్తాం మనము. కానీ ఈ ఫ్లైఓవర్ ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, చూసుకోండి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి. ఎందుకంటే ఊర్లో తొందరగా మనం ఫాస్ట్గా వచ్చేస్తాము. కానీ ఇక్కడ క్రాసింగ్లో వెహికల్స్ క్రాస్ అవుతుంటాయి. అందుకోసం ఈ స్పీడ్ బ్రేకర్లు పెడతారు. కొంచెం జాగ్రత్తగా స్లోగా అంతే దిగిన ఉంటే ఎదురు వెహికల్స్ కూడా వస్తాయి చూసుకోండి. సడన్గా వచ్చేస్తాయి. హార్న్ కొడతా రైట్ తీసుకోండి. ఇక్కడ ఈ అంటర్ బ్రిడ్జ్ కింద వెళ్ళామంటే ఇక్కడ లెఫ్ట్లో కూడా వెహికల్స్ వస్తాయి చూసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ కాలేజ్ పైనుంచి చౌరకడ కాలేజ్ వచ్చే కట్టింగ్. ఇది మెయిన్ జంక్షన్. ఇది ఒక చిన్న ఊరందూరు మెయిన్ రోడ్ అంటే ఇది. మనం కొంచెం జస్ట్ ముందుకు పోయామంటే రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ దాటుతూనే మనకి కాళహస్తి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, రైల్వే ట్రాక్ దాటితేనే కాళహస్తి ఊరు. కళ్ళదలు పెట్టుకోమన్నా, పెడితే ఏమవుతుంది తంతానే. ఇక్కడ కూడా రోడ్డు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను క్యాజువల్గా క్రాస్ చేసినప్పుడు నా ముందు చూడండి బస్సు ఎంత ఫాస్ట్గా వస్తుందో. నాకైతే గుండె జల్లుమన్నాయి. చాలా ఫాస్ట్గా వచ్చేసింది బస్సు. ఇంకే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త కట్టా ఉంది ఇక్కడ. ఏం కదా చాలా ఎప్పుడు రావాలి చెప్తే తిరగలేదు అడుక్కుని పోయాక. ఫ్రెండ్స్ చూశారు కదా, మనం క్రాస్ అయ్యాము. గుడికి దగ్గర వచ్చేసాం. గుడి లోపలికి గుడికి వెళ్ళే దారిది ఈ పాత రోడ్డే. ఇంతకుముందు బస్సు మనం క్రాస్ అయింది కదా, ఆ బస్సు ఈ బస్సు చాలా ఫాస్ట్గా వచ్చిందండి. ఇప్పుడు కూడా మనం వెనకాల వెళ్ళాలి నాయన, చాలా భయం వేసింది అక్కడ. ఇది టౌన్ బస్సు అనుకుంటా, కాళహస్తి ఎక్కడికి వెళ్తుంది ఇది. కాళహస్తి కంచి అంటే అరుక్కోణం, కాళహస్తి అరుక్కోణం బస్సు అంటే.
ఇక్కడ ఫ్రెండ్స్ మన చిన్న కటింగ్ వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకున్నామంటే ఇంకా ఎవరిని అడ్రస్ అడగాల్సిన పని లేదు. ఇక ఈ రైట్ తీసుకొని ఆర్ట్ చికెన్ జరిగినామంటే ఇంక గుడి దగ్గరికి వెళ్ళిపోతాం స్ట్రైట్గా. ఎవరిని అవసరం లేదు. బస్సు ఎక్కంటే బస్ స్టాండ్కి అప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది. కానీ బస్సులు ఎట్ట పోవు. మన వెహికల్స్ అయితే దీనికి ఆల్మోస్ట్ మనకి ఇదే దారి. మనకి గుడికి చాలా షార్ట్ కట్. రాజగోపురం వరకు ఇదే దారి. మనకి రైడ్కి వెళ్ళిపోవచ్చు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూసారు ఫ్రెండ్స్, ఎదురుగా కనిపిస్తుంది కదా భక్త కన్నప్ప గుడి, శ్రీకాళహస్తి దేవాలయం, రాజగోపురం, దుర్గమ్మ కొండ. ఇది కాళహస్తి సువర్ణముఖి బ్రిడ్జి. ఓం నమ శివాయ. పక్కన పార్కింగ్ ఉంటుంది. వెహికల్ పార్క్ చేద్దాం, గుడికి వెళ్ళిపోదాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాళహస్తికి స్వాగతం, సుస్వాగతం. గుడి తీయరంటే మనకి ఇలాంటి సహాయం ఇలాంటి పిల్లకాయాలంటే బయట పిల్లకాయల మీద యాత్రలు మేలు వచ్చారంటే అది తీసిస్తారు. ఇట్లా పట్టుకో, అట్లా తీసుకుంటారా. ఏ గేట్లు ఉన్నారంటారు మా అప్పుడే చేయలేను. అవ్వా దర్శనానికి ఏమైనా ఉంది. దర్శనం చేసుకుని రావుకెళ్ళుకుంటే స్టేట్ వచ్చారు. దిగండి కాళహస్తి వచ్చింది, దిగండి అందరూ.